శ్రీమాత్ర నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ యొక్క తులారాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఎందుకు అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే అసలు ఈ తులారాశి వారికి ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు, ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి, అలాగే మీరు చేసుకోదలిచిన దేవతారాధన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులరాశి వారికి అయితే ఈ సమయంలో అంటే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకోబోతున్నారు. అలాగే తులారాశి వారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధన రాబడి అనేది రాబోతూ ఉంది. ఇక అది చూసినప్పుడు మీరు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు ఈ సమయంలో అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశివారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకోనే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు. వీరు మేధావులుగా సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. అలాగే ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు.
ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. ఈ రాశివారు ఇతర వ్యక్తులకు అసలు లొంగరు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు. మరీ ముఖ్యంగా ఈ తులరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశి వారు అభివృద్ధి చేస్తారు. ఇక ఈ తులరాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ తులారాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉండేటువంటి సహజమైన గుణం. అయితే ఈ యొక్క తులారాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకండి. ఈ రాశి వారికి రాబోయే రోజులు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు ఈ 2025 సంవత్సరం నుండి అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఈ రాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు ముఖ్యంగా లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.